ఈరోజు ఈ వీడియోలో భాషను గురించి తెలుసుకుందాం. వర్ణమాలలోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించడం జరిగింది. అచ్చులు అని వేటిని అంటాం? వర్ణమాలలోని ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటాము. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటాము. అచ్చులు పలికే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించడం జరిగింది. హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలు అంటే పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అంటాము. ఇక్కడ చూసినట్టయితే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఈ విధంగా పొట్టిగా పలికే అక్షరాలను హ్రస్వాలు అంటాము. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అంటాము. అంటే ఒక మాత్ర కాలంలో, ఒక రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు. అదేవిధంగా దీర్ఘాలు, దీర్ఘం తీసి పలికే అక్షరాలను మనం దీర్ఘాక్షరాలు అంటాము. ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఈ విధంగా దీర్ఘం తీసి పలికే అక్షరాలను మనం దీర్ఘాక్షరాలు అంటాము. ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాక్షరాలు అని అంటాము. ఇప్పుడు హల్లులను చూద్దాం. కా నుండి ర అనే అక్షరం వరకు గల అక్షరాలను హల్లులు అని అంటాము. ఇందులో తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలని అంటాము. హల్లులలో చూసినట్టయితే తేలికగా పలికే అక్షరాలను క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ ఈ విధంగా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలని అంటాము. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ ఈ అక్షరాలను మనం తేలికగా పలుకుతాము. మరి మహాప్రాణ అక్షరాలని వేటిని అంటాం? వర్ణమాల చార్టులో చూసినట్టయితే ఖ, గ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ఫ, భ ఈ విధంగా ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలని అంటాము. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ప, భ వీటిని మహాప్రాణాక్షరాలని అంటాము. హల్లులను చూసినట్టయితే కా నుంచి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించడం జరిగింది. క, ఖ, గ, ఘ, ఇన్య ఇది కా వర్గం అంటారు. చ, ఛ, జ, ఝ, హిని చ వర్గం అంటాము. ట, ఠ, డ, ఢ అన వరకు గల అక్షరాలను టా వర్గం అంటాము. త, థ, ద, ధ, నా వరకు గల అక్షరాలను తా వర్గం అంటాము. అలాగే పా నుంచి మా వరకు గల అక్షరాలను పా వర్గము అంటాము.
ఇన్య, ఇని, అన, న, మ వీటిని అనునాసికాలు అంటాము. అంటే వీటిని ముక్కుతోటి పలుకుతాము. య, ర, ల, వ వీటిని అంతస్తాలు అంటాము. ష, ష, స, హ వీటిని ఊష్మాలు, గాలి ఊది పలికే అక్షరాలు, వీటిని ఊష్మాలు అంటాము. ఇందులోనే క, చ, ట, త, ప వీటిని పరుషములు అంటాం. అంటే కొంచెం కఠినంగా పలుకుతాము కాబట్టి వీటిని క, చ, ట, త, ప పరుషములు అంటాము. అదేవిధంగా గ, జ, డ, ద, బ వీటిని సరళంలో అని అంటాము. తేలికపాటి ప్రయత్నం చేత వీటిని పలుకుతాము. వీటిని కొంచెం కఠిన ప్రయత్నంతో వీటిని చదువుతాము. నెక్స్ట్ ఉభయాక్షరములని వేటిని అంటాం? అరసున్న, సున్న, విసర్గ వీటిని ఉభయాక్షరంలో అని అంటాము. ఇవి అచ్చులలోనూ హల్లులలోనూ ఉపయోగించబడుతున్నందువలన వీటిని ఉభయాక్షరములని అంటాము. అరసున్న ప్రాచీన గ్రంథాలలో పద్యాలలో మాత్రమే కనబడుతుంది. విసర్గ సంస్కృత పదాలలో అవుపడుతుంది. వీటిని మరి అవసరాన్ని బట్టి అచ్చులలోనూ హల్లులలోనూ ఉపయోగించడం వలన వీటిని ఉభయాక్షరములని అంటాము. ద్విత్వాక్షరాలు లేదా ద్విత్వాలు అంటే ఏంటిది చూద్దాం. వీటిని ద్విత్వాక్షరాలు అని అంటాం. అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అటువంటి అక్షరాలను మనం ద్విత్వాక్షరాలని అంటాము. ఇక్కడ కా అనే హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరింది. అంటే కాకు కావత్తు వచ్చి చేరింది. ఇటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలని అంటాము. సంయుక్త అక్షరాలు చూద్దాం. ఇప్పుడు ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అటువంటి అక్షరాలను మనం సంయుక్త అక్షరాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కాకు రా అనే అక్షరం యొక్క ఒత్తు చేరింది ఇక్కడ. అంటే కా అనే హల్లుకు రా అనే ఒత్తొచ్చి చేరింది కాబట్టి దీన్ని సంయుక్త అక్షరాలు అంటాము. ఈ విధంగా ఒక అక్షరానికి వేరొక అక్షరము ఒత్తుగా వచ్చి చేరితే అటువంటి అక్షరాలను సంయుక్త అక్షరాలని అంటాము. నెక్స్ట్ సంశ్లేష అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే చూద్దాం. కొన్ని అక్షరాలు రాద్దాం. ఇక్కడ ష అనే అక్షరానికి టా ఒత్తు రా ఒత్తు వచ్చింది. అంటే ఇట్లా ఒక అక్షరానికి రెండు ఒత్తులు వచ్చి చేరినాయి. అంటే ఒక హల్లుకు రెండు హల్లులు వచ్చి చేరినాయి కాబట్టి ఇటువంటి అక్షరాలను సంశ్లేష అక్షరాలని అంటాము. ఇక్కడ చూసినట్టే తా అనే అక్షరానికి సా ఒత్తు నా ఒత్తు. అంటే ఇట్లా ఒక అక్షరానికి రెండు ఒత్తులు వచ్చి చేరితే అటువంటి అక్షరాలను సంశ్లేష అక్షరాలని అంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.